ధర్మరాజు గారికి, ప్రజాబంధు ధర్మరాజు గారికి, దీనబంధు ధర్మరాజు గారికి. ఏమిటా అరుపులు? జేజేలు కొడుతున్నామండి. ఈవేళ ఏ రోజు? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజండి. ఆ స్వాతంత్ర్యాన్ని నేను తీసుకొచ్చానా? తెల్లోళ్ళు చెలిపారండి. మరి నాకెందుకు జేజేలు? అయ్యా ఏరా, నేనేమైనా పీనుగునా? వెనకాలే అలా మౌనంగా నడుస్తున్నా. మీరే కదండి జేజేలు వద్దన్నారు. నేను అలాగే అంటా, మీరు ఆపకూడదు. కానివ్వండి. మంత్రి ధర్మరాజు గారికి, దీనబంధు ధర్మరాజు గారికి, ప్రజాబంధు ధర్మరాజు గారికి. మన ప్రీతమ నాయకులు శ్రీ ధర్మరాజు గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పతాకావిష్కరణకు మన స్కూల్కి విచ్చేయటం నిజంగా మన అదృష్టం. ఎన్నో పనులతో సతమతమవుతున్నా మన ఆహ్వానాన్ని మన్నించి. అయ్యా ఒకసారి బయటికి చూడండి. మనవాడు సారా కాస్తంటే పట్టుకున్నాడు. వదలమంటే ఆ అమ్మనాభూతులు ఆల్ ఇండియా లెవెల్లో తిట్టాడండి. మన పేరు చెప్పావా? చెప్పానండి. ఏమన్నాడు? వద్దులేండి, చెబితే వాడికి ఇక్కడికిక్కడే సమాధి కడతారు. అలాగా? బాబు, ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందండి. మరి మా వాళ్ళు సారా కాస్తుంటే పట్టుకున్నావట? సారా గాయటం చట్టవిరుద్ధం. నిజంగానా? మరి కాయకుండా సారా ఎలా వస్తుంది? చూడు, గవర్నమెంట్ జనానికి తాగడానికి నీళ్ళెలాగూ ఇవ్వలేకపోతుంది. కనీసం సారా నీళ్ళన్నా ఇవ్వాలి కదయ్యా. అందుకని నేను ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్ళేలోపు మా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో భార్యాబిడ్డలతో హ్యాపీగా ఉండాలి. ఏమంటావు? సారీ సార్, వాళ్ళని వదలటం కుదరదు. బురదలో ఉన్న పంది జోలికి, అధికారంలో ఉన్న నాయకుడి జోలికి వెళ్ళకూడదు. నా మాట విని వాళ్ళు విడిచిపెట్టి. వదలపోతే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేగా? ట్రాన్స్ఫర్ తప్పమ్మా. ఆ ఆచారం పోయి చాలా రోజులైంది. ఇప్పుడు స్ట్రెయిట్గా మర్డర్, ఎన్కౌంటర్లో తీవ్రవాదులు చంపారన్న స్టేట్మెంట్. అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇటువంటి మంచి పనులు ఎన్నో చేసిన శ్రీ ధర్మరాజు గారి జీవిత చరిత్ర పుస్తకాలను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అందజేస్తున్నాం. మీరందరూ విలువైన పుస్తకాన్ని శ్రద్ధగా చదివి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతారని మనసారా ఆశిస్తున్నాను. జై హింద్. భావి భారత పౌరులారా, మనం ధర్మరాజు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన శాంతి రూపం, అహింస ప్రతిరూపం. అలాంటి ధర్మరాజు గారి జీవిత చరిత్ర నుంచి నచ్చు కొన్ని విషయాలు చదువుతాను. ఆ తర్వాత మీరు ఎలాగో చదువుతారనుకోండి. ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో నిప్పులాంటి ధర్మరాజు గారు భూమి మీద పడ్డారు. ఆనందంతో కుక్కలు అరిశాయి. క్షమించాలి, ఆనందంతో సుక్కలు మెరిశాయి. బాలధర్మరాజు గారు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వందే మాత్రంలా వినిపించేదట. కులమత వర్గాలతో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడి అవతారం మన ధర్మరాజు గారు. భర్త లేకుండా తల్లులైన అనాథ